మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో గానీ, దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ. బట్ ఇవన్నీ కాకుండా కొంతమంది కారు కూతలు కూడా మొదలుపెడుతుంది. సరే అంటే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మాధవీలత బీజేపీ చెందిన పార్టీ ఉంటుంది కావచ్చు. మాధవీలత ఆమె మాట్లాడుతూ షిరిడి సాయిబాబాని పూజించే వాళ్ళకు సిగ్గుచరం లేదు అనే మాటలు ఏం మాటలు మాట్లాడుతున్నారంటే అర్థం. అంటే ఇప్పుడు మీకు అది మీ స్టాండా, మీ పార్టీ స్టాండా? ఎవరికి అంటే ఇప్పుడు ఎవరిని పూజించాలో కూడా మీరే చెప్తారా? అంటే ఇక మీ ఎవరు కొన్ని కోట్ల మంది ఆరాధిస్తుంటారు. సరే అది ఇప్పుడు హిందూ ముస్లిం అనేది ఎవరు చెప్తే కొన్ని భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆరాధిస్తారు, సాయిబాబాను పూజిస్తారు. ప్రతిరోజు ఎక్కడ మనం చూస్తాం, హైదరాబాద్ మొదలుపెట్టుకుని ప్రపంచంలో ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మన దేశం మొత్తం చూసినా కానీ ప్రతి దగ్గర వాళ్ళ సాయిబాబా గుడి దగ్గర మందిరం ఉంటుంది. ఆ మందిరం దగ్గర వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మెడికల్ క్యాంప్స్ పెడుతుంటారు, ఫ్రీ అన్న ఫుడ్ ఫ్రీగా పెడుతుంటారు, నారాయణ సేవ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. అంటే ఇంతమంది ఇన్ని కోట్ల మందిని ఎందుకు మీరు సిగ్గు శరం లేదు ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదంటే మీరు చెప్పిందే కావాలా? ఒప్పుకొని మీరు చెప్పండి. ఎవరు పూజించాలి? తప్పు కదా. ఇప్పుడు ఎవరు పూజించాలని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా గ్రామీణ దేవతలు ఉంటారు, పోచమ్మ, ఎల్లమ్మ, ఇవన్నీ మారేడమ్మ, చాలామంది గ్రామదేవతలను పూజిస్తారు. అంటే అంటే మీకు ఎందుకంటే ఇప్పుడు నేను సాయిబాబా దేవుడా లేకపోతే ఇంకా ఆ చర్చ మనం తర్వాత పెడదాం. దానికి ఖండించాలి చాలామంది ఉన్నారు. దాన్ని అది కాదు కానీ ఇది తప్పు. సిగ్గు శరం లేదని మాట్లాడే పద్ధతి ఏం మాట్లాడదు. ఎట్లా మాట్లాడుతున్నాం? మీకు ఏం హక్కు ఉంది? ఒకరి మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎక్కడిది? సిగ్గు శరం లేదని మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఏదో కాంట్రవర్సీ చేసేసి ఫోకస్ కావాలనుకుంటారా? నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లాంటివి చేసేసి ప్రజల్లో ఉన్నటువంటి మంచి మనోభావాలను తప్పదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రజల మధ్యలో అల్లకొల్లం సృష్టిస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే దాని మీద ప్రజలు ఒకవేళ నిజంగా ప్రభుత్వ స్టాండా లేకపోతే బీజేపీ స్టాండా లేకపోతే నీ వ్యక్తిగత స్టాండ్ అయితే కనుక బీజేపీ స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే షిరిడి సాయిబాబాను చాలామంది పూజిస్తారు. ఆ షిరిడి సాయిబాబా ఎంత పూజిస్తారో వెంకటేశ్వరాన్ని అంతే పోతారు. కొన్ని వందల సార్లు వెంకటేశ్వరం గుడికి పోయిన కొన్ని వందల సార్లు సేమ్ షిరిడి సేవ పోతుంటారు. షిరిడి సేవ మందిరికి వెళ్తుంటారు, అక్కడ సేవ చేస్తుంటారు. అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. సిగ్గు సేవ అనే మాటలు తప్పు. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే కనుక ఇప్పుడు పార్టీ ఒక స్టాండ్ పోనీ పార్టీ స్టాండ్ చెప్పాలి, అది కూడా చెప్పాలి కదా. సో కాబట్టి మాట్లాడే ముందు ఏదైనా మనం చేస్తాను అనుకో తప్పు. అది మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడకపోతే మాత్రం ఇది చాలామంది మనోభావాలు దెబ్బతీస్తుంది. మరి దీని మీద మరి చూడాలి. మరి హిందూ ధర్మాన్ని పట్టుకుని మరి బీజేపీ పార్టీ ఏం స్పందిస్తుందో, దాంట్లో ఉన్న గొప్ప నాయకులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం స్పందిస్తారు. కానీ ఇది మాత్రం చాలా తప్పది. అటువంటి మాటలకు ఇంకోసారి మాట్లాడకుండా ఉండటం మంచిది అనేది అది చెప్పాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీస్తుంది. కాబట్టి దాని మీద మరి వాళ్ళ వైఖరి అనేది చెప్పాలి. కాకపోతే ఏంటంటే దీన్ని మనం ఇది సరే ఇంకా దీన్ని ఇప్పటికి క్షమాపణ చెప్తే సంతోషం. లేదంటే క్షమాపణ చెప్పితే ఏం జరుగుతుంది అనేది